హలో హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయానికి స్వాగతం. ప్రతి ఉషోదయం శుభోదయం అంటూ మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తుంది పిఎంసి. ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు మీకు పరిచయం చేస్తూ జీవితం ఒక ఎదుగుదలకి ఉపయోగపడే ఎన్నో అంశాలను మీకు సరళంగా సరికొత్తగా అందిస్తుంది శుభోదయం. ఈరోజు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మరొక విభాగం గురించి తెలుసుకుందాం, అదే పిఎంసి హిందీ. మరి పిఎంసి హిందీ గురించి మనకి మరెంతో జ్ఞానాన్ని అందిస్తానికి మనతో పాటు ఉన్నారు దాని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అలేఖ్య గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, పిఎంసి హిందీ గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్. నమస్తే. మాకు ముందుగా మీ గురించి, అసలు మీరు మెడిటేషన్కి ఎట్లా ఇంట్రడ్యూస్ అయ్యారు మాకు చెప్తారు? నా మెడిటేషన్ జర్నీ 15 years బ్యాక్ మొదలైంది. ఎప్పుడైతే మా అమ్మ నాన్న నా మైగ్రేన్ ప్రాబ్లంకి ఒక అండ్ ఏదో ఆస్ట్రాలజీలో కాలసర్ప దోషం అని ఉంది, దాన్ని తీయాలనంటే ఒక సహజయోగం ధ్యానం అని నేను ఆ జర్నీ లాగా మొదలు పెట్టాను. నాకు ఎప్పుడు అది సూట్ అవ్వలేదు అంటే ఒకటేమో ఇంకో గురువు ముందర సాష్టాంగ ప్రణామం చేయాలి అని అంటే దేవుడిలో గురువులో డిఫరెన్స్ ఏంటి అని నాకు క్వశ్చన్ ఉండేది. ఇంకోటి ఏంటి అని అంటే వాళ్ళు పద్ధతులు చెప్పేవాళ్ళు, చక్ర మెడిటేషన్ ఉండేది, ఈ చక్ర మీద చెయ్యి, ఈ చక్ర మీద చెయ్యి, ఫోకస్ చేయనని. అసలు చక్ర ఏంటో నాకు సైంటిఫిక్లీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓన్లీ మీరు ధ్యానంలో ఇట్లా కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఐ నెవర్, నాకు మెడిటేషన్లో ఎనర్జీ ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఏమీ లేవు. ఓకే కూర్చోమన్నారు, ఒక మూఢనమ్మకంలో చేయమన్నారు, చేశాను, అయిపోయింది. బట్ ఎప్పుడైతే ఆ టైంలో ఆ గురువు గారు ఇంకా సమర్పణ అంటున్నారు, కానీ ఆ ఫీలింగ్ రావట్లేదు. సో ఒకరోజు మా పేరెంట్స్ కూడా అదే థాట్ ప్రాసెస్లో, బికాజ్ వాళ్ళు కూడా దేవుడిని గురువుతో రిప్లేస్ చేస్తున్నాం కానీ ఆ గురువు అసలు ఏంటి అని తెలుసుకోవడానికి వాళ్ళు మొదలు పెడితే వాళ్ళకి కూడా వాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్ అవ్వలేదు. అందరం కలిసి డిసైడ్ అయిపోయి ఇది మంది కాదు అని మేము అది ఆ ప్రాసెస్ ఆపేసాం. బట్ మెడిటేషన్ అని ఆ శబ్దం, ద వర్డ్, అప్పటి నుంచి నాకు ఆల్మోస్ట్ అబౌట్ 15 to 18 years నాకు తెలిసింది. మా నాన్నకి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేట్ అనొచ్చు, డెస్టినీ ద్వారా మా నాన్న ఒక బిజినెస్ మీటింగ్ మా నాన్నకు చెప్పారు. మా నాన్న 6 months కంటిన్యూస్గా ధ్యానం చేసి ఆయన్ని సెల్ఫ్ హీల్ చేసుకొని పూర్తిగా మారిపోయి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి నో డాక్టర్ నో మెడిసిన్ అన్న ప్రిన్సిపల్ని ఆయన లైఫ్లో అడాప్ట్ చేసుకున్నారు. అట్లాగే మా మదర్ ఒక సాధారణమైన హౌస్ వైఫ్, అందరితో మంచిగా అంటే ఎక్కువ ఎవరితో కలవకుండా జస్ట్ ఆల్వేస్ హ్యాపీ ఇన్ అవర్ ఓన్ వరల్డ్, సడన్లీ ఒక డైనామిక్ లేడీ లాగా మారిపోయింది. ఏ పొటెన్షియల్ నేను మా అమ్మలో ఎప్పుడు చూసేదాను అది మా అమ్మ ఓన్లీ ఏం చేయకుండా ఓన్లీ చేతుల్లో చేతులు కాళ్ళలో కాళ్ళు డార్క్ రూమ్లో వాళ్ళు కూర్చొని మ్యూజిక్ పెట్టుకొని, ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకొని వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు. ధ్యానం అని తెలుసు కాబట్టి ఐ న్యూ దే వర్ డూయింగ్ సంథింగ్. మా నాన్నలు ఎంత మార్పు, మా అమ్మలు ఎంత మార్పు, మా చెల్లెళ్ళు ఉంది, మా చెల్లెళ్ళు కూడా ఓకే చిన్నపిల్ల అన్ని మంచివన్నీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు అది చేస్తున్నాను అది మొదలుపెట్టింది. నేను ఆ టైంలో టీనేజర్ కాబట్టి అన్ని గమనిస్తూ నేను ఇన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అవుతున్నాయి ఏమీ లేకుండా గురువు గారు అవన్నీ చూశాను, అప్పుడేం ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. వీళ్ళు ఫిజికలీ ప్రాక్టికలీ చేసి వాళ్ళకి ఇన్ని ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయని నేను యాజ్ అ ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టా, అసలు ఏమవుతుంది అని. ఆ టైంలో నేను ఒక సిఏ స్టూడెంట్. సో నా లైఫ్లో కూడా నాకు ధ్యానం చాలా అవసరం అని నాకు అర్థమైంది. బికాజ్ ఫస్ట్ టైం నేను సిఏ రాసినప్పుడు సెకండ్ ఇయర్ పీసీసీ అని అంటారు, దాంట్లో ఫెయిలియర్ ఫస్ట్ టైం అనుభవించాను. న్యాచురలీ నేను కాన్ఫిడెంట్ పర్సన్ అని నేను అనుకునేదాన్ని, బట్ ఎక్కడో ఒక ఫియర్ వచ్చేసింది నాలో. బికాస్ అది సిఏలో యూజువలీ అంటారు ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ రాస్తూనే ఉండాలని. సొసైటీ క్రియేట్ చేసిన ఫియర్ నా మీద ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ చేసిందో అప్పుడు నేను రియలైజ్ అవ్వను, కాదు ఇది ఒక టెక్నిక్ ఉంది, మా అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తుంది, సైంటిఫిక్లీ ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ మెడిటేషన్ హ్యాస్ బెనిఫిట్స్ అని స్టార్టెడ్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్. సో 40 days అయింది, చాలా ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి. 40 days అయిపోయి నా పేపర్ కనిపించింది, ఇంట్యూషన్ పవర్ పెరిగిపోయింది, కాన్సన్ట్రేషన్ పవర్ చాలా పెరిగిపోయింది. సో యాజ్ అ స్టూడెంట్ ఏమేమి బెనిఫిట్స్ పొందగలుగుతాం ధ్యానంలో అవన్నీ నేను పొందేశాను. సో ఎస్ నా మైండ్లో అది ఫిక్స్ అయిపోయి ఎస్ నేను సర్టిఫై చేసేసాను. బట్ యంగ్స్టర్స్ ఏజ్లో ఏముంటుంది, మనకి ఫ్రెండ్స్, బయటికి వెళ్ళడం, తిరగడం, ఎక్స్ప్లోరేషన్ బయట ఎక్కువ ఉంటుంది. సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ న్యాచురలీ అది రాదు మనకి, బికాజ్ సొసైటీ అట్లా కండిషన్ చేసి ఉంది. సో నేను అఫ్కోర్స్ నాకు అన్నీ ఉన్నా కూడా నేను ఐ షిఫ్టెడ్ టు బాంబే అట్ దట్ టైమ్. మేము ఢిల్లీలో ఉండేవాళ్ళం, అప్పుడు నేను బాంబే షిఫ్ట్ అయినప్పుడు ఎక్కడ మై ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ డ్రాప్డ్.
మళ్ళీ కానీ ఎప్పుడైతే నిజంగా సోల్ కాలింగ్ ఉంటుందో అది న్యాచురలీ అది మళ్ళీ నాకు ఒక బికాస్ మెడిటేషన్లో పొందిన ఆనందము అది ఏది ఎక్స్పీరియన్స్ చేసినా కూడా ఆ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ కంప్లీషన్ పూర్ణతనం అనొచ్చు. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసాం కదా, ఓకే ఇట్స్ లైక్ అ చాక్లెట్, ఆ మెమరీ ఉండిపోతుంది. సో ఐ వాంటెడ్ దట్, సో ఐ డిడ్ ఎవ్రీథింగ్, బట్ అది రాలేదు. సో న్యాచురలీ అది నేను మళ్ళీ వాపస్ మెడిటేషన్కే వచ్చాను. అప్పుడు రియలీ నా జర్నీ మొదలైంది. బికాజ్ అప్పుడు నేను నాట్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్, బట్ నా లైఫ్లో ఒక లైఫ్ స్టైల్, ఒక ప్రాక్టీస్ని, ఒక సాధనని నేను చేయడం మొదలుపెట్టాను. అండ్ చెప్పాలంటే అప్పటి నుంచి నాకు మెడిటేషన్ ద్వారా నేను ఏం పొందానో కాదు, కానీ మెడిటేషన్తో నా లైఫ్ కంప్లీట్ అయిపోయిందని నేను చెప్పొచ్చు. సో దట్ వాజ్ మై జర్నీ. సో మీ సిఏ ఎగ్జామ్ క్లియర్ చేశారా మరి? చాలా ఈజీగా 12 hours చదువుకునేవాళ్ళు, నేను 3 hours, అది కూడా 1 month బిఫోర్. కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ ఉండేది నాకు. ఎవరైతే నేర్పిస్తే సెల్ఫ్ స్టడీయే నాకు హెల్ప్ఫుల్ ఉండేది. సో నేను ఏం చేసేదాన్ని అంటే 1 hour చదివే ముందర 10 minutes ధ్యానం చేసేదాన్ని. పిరమిడ్ కింద కూర్చొని నేను నా స్టడీస్ అంతా చేశాను. ఆ 1.5 hour ఎంత టైం నాకు దానికన్నా నేను ఎక్కువ కూర్చోలేకపోయేదాన్ని చదువు ముందర, బుక్స్ ముందర. దెన్ అనదర్ 10 minutes ఐ సిట్, కళ్ళు మూసుకొని ధ్యానం చేసేదాన్ని. సో ఏదేదైతే నాకు ఆ టైంలో ఆ 1 hourలో చదివిన ఆ 1.5 hour ఎంత ప్రొడక్టివ్ అంటే ఈవెన్ నౌ ఐ ప్రాక్టీస్ దట్. ఎప్పుడైతే నేను ఏ పని చేసినా స్టార్ట్ చేసినా కూడా ఒక 5 నిమిషాలు ఆ ధ్యానం చేస్తే పూర్తిగా ఏ అలైన్మెంట్ అయిపోతుంది. సో ఆ అలైన్మెంట్ ద్వారా నా ఎగ్జామ్స్ నెవర్, దిస్ ఇస్ అ చీట్ కోడ్, దిస్ ఫర్ ఆల్ యూ వ్యూవర్స్, ది స్టూడెంట్స్. చదివే ముందర చదివే తర్వాత తప్పకుండా అట్లీస్ట్ మినిమం 10 minutes మనం ధ్యానం చేస్తే దాని రిజల్ట్స్ వండర్ఫుల్. సో అయిపోయింది. ఎస్. సో మీకు మామూలుగా ప్రతి వాళ్ళు ధ్యాన ప్రచారంలో మెడిటేషన్ చేస్తున్నారు, ఎంతో కొంత ఏదో ఒక స్టైల్లో ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారు. మీరు ఆ ఏజ్లో ఎట్లాంటి ధ్యాన ప్రచారం చేసేవాళ్ళు? ఇప్పుడు ధ్యానం ద్వారా ఫస్ట్ థింగ్ నా లోపల ఉన్న టాలెంట్స్ అన్నీ నేను మెల్లమెల్లగా అవి ఎక్స్ప్రెస్ చేయడం మొదలుపెట్టాను. నాలో ఉందాయి టాలెంట్స్ అవన్నీ కూడా నాకు తెలీదు. సో ఫర్ దట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ పత్రి సార్, బికాస్ ఆయనే నాలో ఉన్న టాలెంట్స్ అన్నీ ఐదర్ నన్ను ప్రేస్ చేసి చెప్పేవాళ్ళు, ఆర్ నువ్వు నాకు పని చెప్పి చెయ్యి అని చెప్పేవాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకున్నా. సో యాజ్ డాన్స్ ఐ వాజ్ ఎంకరేజ్డ్. సో ఏ ప్రోగ్రాంలో అయినా వెరెవర్ ఐ కుడ్ డాన్స్. సో ప్రెజెంట్ సెల్ఫ్ కంపోజిషన్, నాట్ మనం ఏదైతే నేర్చుకున్నామో అది కాకుండా అసలు నిజమైన ఒక భక్తి మూవ్మెంట్ నుంచి వచ్చి ఒక ఆర్ట్ని, ఒక కళని ఎనర్జీ ఫామ్లో ఎట్లా ఎక్స్ప్రెస్ చేయగలుగుతామో అది మొదలైంది. దెన్ అనదర్ వాజ్ వర్డ్స్. సార్ అన్నారు స్పిరిచువల్ ఇండియాలో ఆర్టికల్ రాయనని. ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే నన్ను ఎక్స్ప్రెస్ చేయడం మొదలుపెట్టానో ఆన్ పెన్ అండ్ పేపర్, ఐ ఫెల్ట్ ఫ్రీ, ఐ ఫెల్ట్ ఫ్రీడమ్. నాకు ఎట్లాకు నేను ఇది ఎంతైనా రాయగలుగుతానో నాకు అనిపించింది. ఆర్టిస్టిక్గా రాస్తున్నాను కానీ ల్యాప్టాప్లోనే బాగా ఫాస్ట్ టైప్ చేస్తాను నేను. సో ఫస్ట్ నిజంగా చెప్పాలి అని అంటే స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఎక్కడెక్కడైతే నాకు అవకాశం దొరికిందో, నాట్ జస్ట్ మీ, మై సిస్టర్, మా ఫ్రెండ్ సర్కిల్, ఎవరెవరైతే చుట్టుపక్కల మేము ఉండేవాళ్ళము, ఎక్కడ దొరికితే ఆ ఆపర్చునిటీ, ఏదో స్కూల్, కాలేజ్, లేకపోతే మా సెంటర్ ఉండేది, సెంటర్లో అక్కడ క్లాసెస్ చెప్పేవాళ్ళం. సింపుల్, ఇఫ్ నథింగ్, జస్ట్ హౌ టు డూ మెడిటేషన్ బేసిక్సే చెప్పేవాళ్ళం. ఎప్పుడైతే ఈ టాలెంట్ నాలో ఓకే నేను రాయగలుగుతాను అని నాకు అర్థమైందో, ఇట్స్ యువర్స్. యూత్కి ఏదో చెయ్యాలి అని మాకు తప్పని ఉండేది. నార్త్ ఇండియా, సౌత్కి వచ్చేవాళ్ళం, ఇన్ని యంగ్స్టర్స్ ఉండేవాళ్ళు. నార్త్లో యంగ్స్టర్సే లేరు అసలు, ఎక్కడ చేసినా మనమే వెళ్తాము, వీ నీడ్ మోర్ యంగ్స్టర్స్ అని. వీ సెడ్ ఓకే, వాట్ ఈస్ ఇట్ దట్ యూత్ విల్ వాంట్. నాకు ఓన్లీ రైటింగ్ వచ్చు ఆ టైంలో, అదర్ దెన్ క్లాసెస్ ఇంకేం ఏం చేయాలో తెలీదు. సో ఇట్స్ యోర్స్ అని మ్యాగజైన్ మేము మొదలుపెట్టాం 2015 అరౌండ్. సో అది బుద్ధ పౌర్ణమిలో ఇనాగ్రేట్ అయింది. అంత స్టార్టింగ్ టు ఎండ్, బుక్ రివ్యూస్, పిరమిడ్ బెనిఫిట్స్, వాట్ ఎవర్ యాజ్ క్రియేటివ్లీ మేము డిజైన్ చేయగలుగుతామో, దాన్ని ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయగలుగుతామో ఒక యూత్కి, న్యూ ఏజ్ యూత్కి అట్రాక్ట్ చేయడానికి మేము చేసాం. దట్ వాజ్ మై ఫస్ట్ స్టెప్ యాక్చువల్లీ, మై ఓన్ పర్సనల్ జర్నీ ఆఫ్ డూయింగ్ సంథింగ్. అంటే ఇప్పటి వరకు మనం ప్రచారం చేస్తాం, ఆ క్లాస్ అయిపోతుంది. వెన్ యూ రైట్ అ బుక్, ఇట్స్ టాంజిబుల్.
ఓ వా, ఒక పుస్తకంలో ఇంత వాల్యూ ఉంటుందా, ఒక పుస్తకంలో ఇంత హార్డ్ వర్క్ ఉంటుందా, ఒక పని కంప్లీట్ చేయాలంటే దెర్ ఇస్ సో మచ్ వీ కెన్ లెర్న్ అని ఒక గ్రూప్తో ఎట్లా పని చేయాలో అప్పుడు నేను నేర్చుకున్నాను. సో ధ్యాన ప్రచారం ఇండివిజువల్లీ ఎప్పుడైనా ఎవరితో అయినా ఎవరిని కలిసినా కూడా మీరు ధ్యానం నేర్చుకోవాలి, వాళ్ళకి ఒక కార్డ్ ఇవ్వడం, ఒక పాంఫ్లెట్ ఇవ్వడం, అప్పుడే ఆ మెట్రోలో అయినా మెట్రోలో కూర్చోపెట్టి కూడా ధ్యానం చేయించడం, అట్లా చేసేటప్పటికి ఎప్పుడైతే ఒక మ్యాగజైన్ పని వచ్చిందో పూర్తిగా ఎస్ వెన్ యూ వర్క్ ఇన్ అ గ్రూప్, ఒక సమూహంతో పనిచేసేటప్పుడు ఆ ఎనర్జీ ద్వారా అది నువ్వు ఒక మనిషికి నేర్పించినా కూడా ఇట్ ఈస్ ఈక్వివలెంట్ 1000 people లెర్నింగ్ మెడిటేషన్. 1000 అంటే నంబర్, బట్ సో మెనీ పీపుల్ గెటింగ్ దట్ ఎనర్జీ బికాస్ కలిసి పనిచేశారు అని. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. దెన్ అప్పుడు మేము అనుకున్నాము, సార్ని అడిగాము, సో ఈ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్నోవేటివ్. కాదు PSSM పేరుతో అంటే ఇప్పుడు మేబీ పీపుల్ విల్ సే ఓకే స్పిరిచువల్ ఆర్గనైజేషన్, స్కూల్స్ అండ్ కాలేజెస్లో మనం స్పిరిచువల్ కాకుండా సైంటిఫిక్గా ఎట్లా చెప్దాము అని మొదలు పెట్టేటప్పుడు కూర్మ అవతారం అని వచ్చింది మాకు. అంటే వీ ఆల్వేస్ ఫెల్ట్ టార్టాయిస్ అని సింబల్ మనం పెట్టుకోవాలి అని సార్ దగ్గరికి వెళ్తే దెన్ హీ గేవ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కూర్మ అవతారం. సో ఆ సెన్సే అని ఆ లోగోని, ఆ కూర్మ అవతారం ఎట్లా ఉందని అది లోగో నేను చూపిస్తాను. సో ఆ టార్టాయిస్ మధ్యలో ఉండి రిపిల్స్ అవన్నీ వెళ్తూ ఉంటుంది. సో ఒక స్లో అండ్ స్టడీ టార్టాయిస్ సింబల్ ఉంటే ఆ టార్టాయిస్ నుంచి వచ్చిన పేషెన్స్, సాగర్ మంథనంలో వచ్చిన ఆల్ ద వండర్ఫుల్ థింగ్స్ ఒక రిపిల్ లాగా వెళ్తుందని మేము విజువలైజ్ చేసి సెన్సే అని యంగ్స్టర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. పైమా అంటే సౌత్ అంటే ఓకే సెన్సే అని నార్త్లో మేము పెట్టుకున్నాం. ఓకే పేర్లు ఏమి రిజిస్ట్రేషన్ ఏం లేదు, ఆటల్లో అటుపండులాగా లెటెస్ట్ ట్రై అని అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ కొద్దీ సో మేము చాలా 2016 నుంచి 2020 వరకు జైపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో కాన్పూర్, లక్నో, ఢిల్లీ, NCR, హర్యానా ఎన్ని యాజ్ బెస్ట్ as పాసిబుల్ ఎన్ని కాలేజెస్, స్కూల్స్, కార్పొరేట్స్కి వెళ్ళి మేము అందరం జాబ్ చేసేవాళ్ళం, చదువుకునే వాళ్ళం ఆ టైంలో. సో వెళ్ళి మేము ధ్యాన ప్రచారం చేసేవాళ్ళం. సో ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లో మనం PSSMని ఎట్లా తీసుకెళ్ళగలుగుతాం ముందర అని మాడ్యూల్స్ తయారు చేసి వి వెంట్. సో దట్ ఈస్ హౌ అది యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే అవన్నీ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటూ కొద్దీ, బికాస్ సార్ మనకి అల్టిమేట్లీ ఇచ్చారు ధ్యాన ప్రచారం చేయని అన్నారు. ఎట్లా చేస్తావో నువ్వు నీ లోపల నుంచి నీ టాలెంట్స్ తెలుసుకుంటూ ఉండి జస్ట్ కీప్ ఆన్ డూయింగ్. లైక్ మీరు ఎట్లా వచ్చారో మనం అది ఎక్స్ప్లోర్ చేస్తూ కొద్దీ వావ్ ఇన్ని యంగ్స్టర్స్ ఉన్నారు, ఇన్ని మందికి మనం రీచ్ అయ్యాము. సో అప్పుడు యాన్యువల్ ఈవెంట్స్ చేసాం. అది ఐ స్టిల్ రిమెంబర్, ఐ థింక్ 2018 సార్ని పెద్ద ప్రోగ్రామ్కి పిలిచాం జైపూర్కి. బికాజ్ అప్పుడే PSSM మీడియా PMC తెలుగు అప్పుడు ఫామ్ అయింది. జైపూర్లో దీప్షిక యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ, దాంట్లో పెద్ద హాల్ పెట్టుకొని లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ కేమ్. ఫస్ట్ టైం ఐ స్టిల్ రిమెంబర్ సార్ ఆ రోజు పొద్దున్న వచ్చారు, హైదరాబాద్ నుంచి జైపూర్ ల్యాండ్ అయ్యారు. నా వైపు చూసి చెప్పారు హౌస్ ఇట్ గోయింగ్ అని, గ్రౌండ్ రిపోర్ట్ అడిగినట్టు. said yes boss, yes commander, all in order, and he said yes chief. Oh, good, nice to see you on the ground అని. సో చూసినప్పుడు అసలు ఆ ఫ్రీడమ్లో ఎంత నేర్చుకున్నామో, దట్ ధ్యాన ప్రచారం ఒక ప్యాషన్ అయిపోయింది. అంటే జాబ్లో ఏమేమి నేను నేర్చుకున్నానో అవన్నీ నేను ధ్యాన ప్రచారంలో ఎట్లా అది ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తూ కొద్దీ ధ్యాన ప్రచారం డిడ్ నాట్ ఫీల్ లైక్ నేను ఎవరికో నేర్పిస్తున్నాను అని. ఈ ధ్యానం చెప్తూ కొద్దీ నేను ఎంత బాగా గ్రో అవుతున్నానని నేను రియలైజ్ అయ్యాను. మాకు ఒక 1 or 2 థింగ్స్ చెప్తారు మీరు నేర్చుకున్నవి. దట్ ఇండివిజువల్లీ ఎంత చేసినా కూడా ఒక గ్రూప్లో చేసే ఎనర్జీ ఈజ్ అన్మ్యాచబుల్. అంటే దేంతో కొలత లేదు అది. మీరు ఇండివిజువల్లీ ఎంత గ్రో అవుతున్నా కొద్దీ ఒక గ్రూప్ కాన్షియస్నెస్లో ఎప్పుడైతే మనం వస్తూ ఉంటామో అండ్ ఆ గ్రూప్ లక్ష్యం ఎంత పెద్దగా ఉంటుందో మీ గ్రోత్ అక్కడ అల్టిమేట్. మనం ఇండివిజువల్లీ ఎంత పని చేసినా కూడా ఒక గ్రూప్లో పని చేసేటప్పుడు మీ హైయెస్ట్ గ్రోత్ ఒక గ్రూప్లోనే ఉంటుంది. సో దట్ ఈస్ ద మేజర్ లెసన్. అది నేను నేర్చుకున్నది అండ్ నేర్చుకుంటున్నాను. బికాజ్
ఎంత మన గోల్ ఎంత హయ్యర్ లెవెల్ అంటే మనం మన గురించి ఆలోచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో మనం అందరూ హెల్త్ బాగుండాలి, అందరూ ప్రాస్పరస్గా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటాము ఫ్యామిలీ లెవెల్లో. ఆ ఫ్యామిలీ సొసైటీ అవుతుంది. మనం ఏ సొసైటీలో మనం ఉంటున్నాము, ఆ వెల్ఫేర్ అసోసియేషన్, ఆర్డబ్ల్యూ అసోసియేషన్ అనుకోవచ్చు. దాని తర్వాత ఓకే నేను హైదరాబాద్లో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్, సౌత్ ఇండియా, ఇండియా, ఏషియా, గ్లోబ్, ప్లానెట్ ఎర్త్, సోలార్ సిస్టమ్. ఇట్లా ఎప్పుడైతే మన గోలు నేను బాగుండాలి, నా చుట్టుపక్కల 10 మంది బాగుండాలి, అందరు బాగుండాలి, ఆ గోల్ ఎప్పుడైతే పెద్ద అవుతూ కొద్ది ఉంటుందో ఒక గ్రూప్ది, అంత మీ ఎదుగుదల కూడా హైయెస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ గ్రూప్లో మన ఎదుగుదల ఎక్కువ ఉంటుంది. ఏ గ్రూప్కి అయితే హయ్యర్ గోల్స్ ఉంటాయో ఆ గ్రూప్లో మనం పనిచేయడం మొదలు పెడతామో మన గ్రోత్ హైయెస్ట్ దాంట్లో. ఎస్. సో ఈ జర్నీ నుంచి పిఎంసి హిందీకి అసలు ఎట్లా స్టార్ట్ అయింది, లింక్ ఎట్లా వచ్చింది? నిజంగా చెప్పాలంటే ఇవన్నీ ప్రిపరేషనే ఫార్ పిఎంసి హిందీ. బికాజ్ ఇవన్నీ నేర్చుకున్నవి ఒక్కొక్కటి ఒక ఏంటంటే ఒక స్టెప్ ఒక గురువు షాడోలో మనం నేర్చుకుంటూ ఉంటూ కొద్దీ అది అన్ఫోల్డ్ అయిపోయాయి. ఒక బ్యూటిఫుల్ మూవీ అన్ఫోల్డ్ అవుతున్నట్టు, ఒక ఫ్లవర్ బ్లూమ్ అవుతున్నట్టు మా లైఫ్ మేమే ఒక సాక్షిలాగా అబ్జర్వ్ చేస్తే. సో ఎప్పుడైతే 2017 నేను చెప్పాను కదా 20 వరకు మేము అప్పటి వరకు క్లాసెస్ తీసుకునేవాళ్ళం. నేను బై ప్రొఫెషన్ సిఏ, సో నేను ఎర్న్స్ట్ అండ్ యంగ్ ENYలో పనిచేసేదాన్ని. సో మై వర్క్ అవర్స్ వర్ లాంగ్. నాకు అది జాబ్ ఇష్టం ఉండేది. 2018లో సార్ చెప్పారు, వెన్ పిఎంసి తెలుగు గాట్ ఫార్మ్డ్, దట్ పిఎంసి ఉంది మీడియా ఛానల్ మంది ఉందంటే ఐ లాఫ్ట్. సో మేము ఎవ్రీ ఇయర్ రిషికేష్లో ప్రోగ్రామ్ చేస్తాం. సో అప్పటి వరకు లైవ్ రిలీజ్ ఏం అయ్యేది కాదు మన ప్రోగ్రామ్స్వి. మనం ఏ ఈవెంట్స్ చేసినా కూడా వీడియోలు రికార్డ్ అయ్యేవి, అప్లోడ్ చేసేవాళ్ళం, కానీ లైవ్ ఏవి ప్రోగ్రామ్స్ అయ్యేవి కాదు. సో 2018 ఫస్ట్ టైం రిషికేష్లో ఏదైతే మనం ప్రోగ్రామ్ చేసామో బుద్ధ పౌర్ణమిది అండ్ మహాయోగ్ ధ్యాన్ కుమన్ అని, అది లైవ్ వెళ్ళింది. అది ఆ టైంలో పిరమిడ్ టీవీ అని అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, లైవ్ పిరమిడ్ టీవీ పేరులో వెళ్ళింది. ఒక లైవ్ ప్రోగ్రామ్, మన పిఎస్ఎస్ఎం ప్రోగ్రామ్ లైవ్ వెళ్ళడం, ఇన్ని మంది ఎవరైతే రాలేకపోయారో రిషికేష్కి, బికాస్ అందరు రాలేరు, చలి ప్రాంతము, ఇక్కడ నుంచి రావాలంటే చాలా అరేంజ్మెంట్స్ చేయాలి, మేము కొత్త అక్కడ ఎన్ని అరేంజ్మెంట్స్ చేయగలుగుతామో, వాళ్ళు అక్కడ కూర్చొని ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. వావ్, మేము ఆ గంగా ఒడ్డున కూర్చొని ధ్యానం చేసినట్టు మాకు అనుభవం వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇది ఏదో బాగుంది, వండర్ఫుల్ అని అనిపించింది. 2018 డిసెంబర్లో వైల్ పిఎంసి తెలుగు వాజ్ గ్రోయింగ్, ధ్యాన్మా చక్రంలో సార్ మళ్ళీ చెప్పారు, అలీఖ్యా పిఎంసి హిందీ చేయాలి అని సార్ చెప్పారు. ముందర ఆల్రెడీ చెప్పారు పిఎంసి అని. నేను అప్పుడు నవ్వాను, మీడియా ఓకే అని. అప్పుడు పూర్తిగా ఏంటో కూడా తెలీదు, బికాస్ అప్పుడు వరకు కూడా మనం ఇప్పుడు నాకు అర్థమవుతుంది, పత్రి సార్ మాటలు అర్థం చేసుకోవాలి అని అంటే మనం ఆయన లెవెల్ వరకు, ఆయన ఫ్రీక్వెన్సీతో రెజనేట్ అయితేనే వీ కెన్ సీ ద బిగ్గర్ పిక్చర్, విచ్ ఈజ్ అది మనం దాంట్లో 1% కూడా తీసుకుంటే విల్ బీ మన లైఫ్ ఒక వేరేలాగా ఉంటుంది. సో 2018లో ఎప్పుడైతే సార్ చెప్పారో పిఎంసి హిందీ, అప్పుడు కూడా నేను లైట్గానే తీసుకున్నాను నిజంగా చెప్పాలంటే, బికాజ్ ఎట్లా మొదలు పెట్టాలో ఏం చేయాలో తెలీదు, మాకు మీడియా ఎక్స్పీరియన్స్ లేదు. సో 2019లో మళ్ళీ సార్ ఫిబ్రవరిలో వచ్చారు. ఫిబ్రవరిలో సార్ ఢిల్లీకి వచ్చి అడిగారు, ఎస్ మేము మథురాకి వెళ్తున్నాం. ఫిబ్రవరి 2019 సార్ వచ్చారు. చాలా అయింది టైమ్, ఇప్పుడు పిఎంసి హిందీ మొదలుపెట్టారు. అందరూ వచ్చి మేము వెయిట్ చేస్తున్నాం, మథురాకి వెళ్తున్నాము. ఒక గురువు గారు మౌనంలో ఉండి సార్కి విజన్, ఆయన విజన్లో వచ్చి సార్ రావాలి అక్కడ అని ఒక పెద్ద, ఇట్ వాజ్ అ బిగ్ బస్ దట్ వీ బుక్డ్ ఆఫ్ 50 people జస్ట్ టు గో టు మథురా, ఆ గురువు గారిని కలవడానికి. ఆ బస్ ఎందుకో డిలే అయింది. సార్ అందరు మాస్టర్స్ అక్కడే కూర్చున్నారు. నన్ను, మా చెల్లెల్ని, మా అమ్మగారిని పిలిచి కూర్చోపెట్టి అని చెప్పారు, ఇంకా అయింది టైమ్, పిఎంసి హిందీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి అని అన్నారు. సమ్హౌ నాకు ఇంకా మీడియా ఏంటి ఏమీ అర్థం కాలేదు, కానీ ఆ రోజు అర్థమైంది నేను ఏదైతే చేయాలో నేను అదైతే చేయట్లేదు. బికాస్ నేను ఏదో చెయ్యాలి, నేను చేయలేదు అని నా ఫీలింగ్ కలిగింది. సో అప్పుడు నేను సార్కి చెప్పాను సారీ అని అంటే, నో సారీ, స్టార్ట్ ద వర్క్ ఇమ్మీడియట్లీ అని. సో అప్పుడు నిజంగా చెప్పాలంటే మా జర్నీ మొదలైంది. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ చెప్తే, నేను చెప్పాను కదా నాకు ఇట్లా రైటింగ్లో నాకు ఇష్టము అని. మా చెల్లెళ్ళు
ఎప్పుడైతే ఆమె 12th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ కంప్లీట్ అయిందో, ఎప్పుడే మా పేరెంట్స్ ఆమె ఆర్కిటెక్చర్ చదవాలని కెమెరా కొనుక్కున్నారు, అప్పటి నుంచి ఏ ప్రోగ్రామ్ అయినా సార్ది ఉంటే నార్త్ ఇండియాలో ఎంతవరకు మేము రికార్డ్ చేయగలిగితే మేము రికార్డ్ చేసేవాళ్ళం. షీ యూస్ టు హ్యావ్ ద కెమెరా, ట్రైపాడ్, అది తిరిగేది సార్తో పాటు. అప్పుడు మాకు కూడా తెలియదు ఎందుకు చేస్తున్నాం దట్ టైం, బికాస్ అప్పుడు ఆ మూమెంట్లో మనం గురువు గారు ఇంత బాగా మాట్లాడుతున్నారని మన ఆ ఫ్లోలో వెళ్ళిపోతాం, కానీ దాన్ని రికార్డ్ చేయాలి, ఎడిట్ చేయాలి, నథింగ్. అండ్ షీ న్యూ అది యూట్యూబ్ ఛానల్, మా సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఉండి దాంట్లో అప్లోడ్ చేసేది ఇదంతా కాంటెంట్, ఇంగ్లీష్ హిందీ అన్ని కలిపేసి. సో ఎప్పుడైతే సార్ ఆ టైంలో ఎక్స్ప్లెయిన్ చేశారో ఓకే నౌ ద టైమ్ ఇస్ నౌ అని, అప్పుడు సడన్లీ మా అందరూ ఒక న్యూరల్ ప్యాటర్న్ లైట్ అప్ అయ్యి, అవును కదా మనం ఏం చేయాలి, ఎంత క్లియర్ సార్ అప్పుడు కూడా క్లియర్గా చెప్పారు, అందరు అనుభవాలు రావాలి అని. సో అట్లా మొదలు పెట్టాం. యాక్చువల్లీ పిఎంసి హిందీ ఎట్లా మొదలు పెట్టారు అని అంటే, సార్ అన్నారు ఎవ్రీ ఎక్స్పీరియన్స్ షుడ్ కమ్ ఫార్వర్డ్. సో యాజ్ మీరు మా ఎక్స్పీరియన్స్ వింటున్నారో, మేము ఎక్కడికి వెళ్ళినా ఎవరితో అయితే కలిసినా కూడా వాళ్ళు కూర్చొని వాళ్ళు రికార్డింగ్ పెట్టి వాళ్ళ అనుభవం రికార్డ్ చేయడం, అట్లా మొదలు పెట్టాం. సో అప్పుడే ఫిబ్రవరిలో అయింది. దెన్ వీ హ్యాడ్ ఒక ప్రోగ్రామ్ జరిగింది. దెన్ లద్దాఖ్ వెళ్ళాం. సో సార్ ఎక్స్పీరియన్సెస్, సో కెమెరాతో పాటు సార్ అన్నారు కదా రికార్డ్ చేయాలని, ఎక్కడ పోయినా మనం ఒక కెమెరా పెట్టుకునే వాళ్ళం. సో జూన్లో లద్దాఖ్ వెళ్ళాం. అప్పుడు పిరమిడ్ ఇనాగ్రేషన్ అయింది. సో ఫస్ట్ టైం అసలు లైవ్ ఈవెంట్ ఏంటి చేయాలని అంటే, మా దగ్గర కెమెరాస్ అవన్నీ కూడా లేవు. అక్కడ లద్దాఖ్లో నెట్వర్క్ కూడా ఉండదు. ఏదో లాగా మేనేజ్ చేసి అక్కడ షంగ్రీలా పిరమిడ్ ఏదైతే కట్టారో లే లద్దాఖ్లో, అది దాని ఇనాగ్రేషన్కి పెద్ద ప్రొసెషన్ వస్తుంది. మేము లైవ్ 2 కెమెరాలు సెటప్తో స్విచ్ చేసుకుంటూ మేము లైవ్ చేసాం. దట్ వాస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఐ వుడ్ ఇప్పుడు ఇవాళ చూస్తే క్వాలిటీ అనుకుంటాం చాలా ఇంప్రూవ్మెంట్ చెయ్యొచ్చు అని, బట్ ఆ టైంలో అదే మేము ఎంత ఏం తెలియకుండా చేసేసాం. ఫ్లో దట్ ఎస్ నమ్మకం, సార్ చెప్పారు చెయ్యాలి, సమ్ యాజ్ బెస్ట్ యాజ్ వీ క్యాన్ వీ విల్ డూ ఇట్, జస్ట్ జంప్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ జంప్ అని అట్లా చేసాము. సో అట్లా ఫస్ట్ ఈవెంట్, సో లద్దాఖ్ ఈవెంట్ లైవ్ అయింది. మీతో మాట్లాడుతూ కొద్దీ నాకు గుర్తొస్తుంది. సో థ్యాంక్ యూ. అండ్ లద్దాఖ్ అవుతున్న కొద్దీ మహాయోగ్ ధ్యాన్ కుంభ్ వచ్చింది. మహాయోగ్ ధ్యాన్ కుంభ్లో చాలా నార్త్ ఇండియన్స్ వస్తారు. సో ఏం చేయాలి, మేము అందరి ఎక్స్పీరియన్సెస్ రికార్డ్ చేయాలి. సో 2019 ఐ థింక్ అక్టోబర్ నవంబర్ ఎప్పుడైతే మహాయోగ్ ధ్యాన్ కుంభ్ రిషికేష్లో అయిందో, దాని తర్వాత టిల్ మార్చ్ 2020 లాక్డౌన్ అయ్యే కొద్దీ అన్ని ఎక్స్పీరియన్సెస్ ఎవరి ఎక్స్పీరియన్సెస్, మేము యంగ్స్టర్స్ ఉండేవాళ్ళం. సో పేర్లకి చెప్పాలంటే అమూల్య ఉండేది, సాయి, టుడే he is the tech head of One Media Network of PMC Hindi. He takes care of everything. Sai, Amulya, who is the chief operating officer for PMC Hindi, who drives all of content. Atla Upali, she continues to be a volunteer of PMC Hindi. వాళ్ళందరూ వచ్చి నేను ఇంక్లూడింగ్ నేను అప్పుడు వాలంటీర్, నేను నేర్చుకుంటున్నాను ఆ టైంలో ఏంటి ఎడిటింగ్ చేసుకోవాలి. సో ఈ టైంలో 2019-2020 సాఫ్ట్వేర్, ఒక కంప్యూటర్ కొని ఒక సాఫ్ట్వేర్ మా రూమ్లో నుంచి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు టైం మా కంప్యూటర్స్లో అన్ని సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని ఎడిటింగ్ నేర్చుకున్నాం. ఎడిట్ ఇది పెట్టచ్చు అది పెట్టచ్చు. అమూల్యకి ఈ ఇన్సైట్స్, అది దాని టైంలో అది ఆల్రెడీ చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసింది, జస్ట్ అవుట్ ఆఫ్ passion, adi with no skill set or anything, but out of passion, plus she studied and she went for a few courses of filmmaking also. Enduku anante I want to learn anandi, I want to learn everything, నాకు అన్ని తెలియాలి అని. ఆమె చదివింది MBA, బట్ సబ్జెక్ట్ ఇంక్లినేషన్ ఇది ఉంది కాబట్టి, సో అమూల్య మాకు గైడ్ చేసేది, ఓకే ఇట్లా పెట్టాలి, ఈ మ్యూజిక్ పెట్టాలి, ఈ లోగో ఎట్లా ఉండాలి, ఈ యానిమేషన్ ఎట్లా ఉండి చెప్పేది. మేము ఏదో అది చెప్తుంది, మేము నేర్చుకుంటున్నాం, యాజ్ బెస్ట్ యాజ్ వీ కుడ్ వీ వుడ్ డూ ఇట్. ఒక QC ఉండేవాడు కరెక్ట్ చేస్తున్నామా లేదని మేమే మా మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. సో అవుట్ ఆఫ్ అ రూమ్ అండ్ ప్యాషన్ టు లెర్న్ అండ్ అలైనింగ్ టు సర్స్ విజన్, మెల్లమెల్లగా అర్థం చేసుకుంటూ ఏంటి అని PMC హిందీ మొదలైంది. మీరు చెప్తా ఉంటుంటే అసలు ఎంత బ్యూటిఫుల్ గా PMC హిందీ ఒకదాంతో ఒకటి ప్లేసెస్ అన్ని పజిల్ పీసెస్ అన్ని పెట్టేసి వచ్చింది. ఇంకా కొన్ని పజిల్ పీసెస్ ఉన్నాయని కూడా తెలుస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది వినటానికైతే. సో మార్చ్ 2020 ఎంత బ్యూటిఫుల్ ఒకేజన్ వచ్చింది అని అంటే, ఎప్పుడైతే మన మోదీ గారు చెప్పారు మనము వీ విల్ డూ అందరు కలిసి చేస్తారనంటే, ఆ రోజు ఒక మా పిరమిడ్ మాస్టర్ ఉన్నారు ఆశా గుప్తా మేడం, ఆమె చెప్పారు మనం ఒక మెడిటేషన్ చేయాలి, వీ నీడ్ టు డూ అన్ ఈవెంట్ అని అంది. ఆన్లైన్ ఈవెంట్ అప్పటి వరకు ఎవరు చేయలేదు.
మనం ఓన్లీ మాట్లాడుకుందాం, మనం లైవ్ ఈవెంట్ రిలే చేస్తాం, ఆన్లైన్ ఈవెంట్ చేద్దాము అన్నది. ఏ సాఫ్ట్వేర్ యూస్ చేయాలి, ఏం చేయాలి అన్నీ రీసెర్చ్ చేసేసుకున్నాం. బికాజ్ వీ హ్యావ్ ద బ్యూటీ ఆఫ్ మన ప్రెజెంట్ జనరేషన్ ఇస్ మనం అన్నీ నేర్చుకోవచ్చు, అన్నీ అవైలబుల్ ఉన్నాయి మనకి నేర్చుకోవడానికి. సో నేర్చుకొని 21st of March we did the first live online event called Global Oneness Meditation Event. ఓకే, సో అది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆల్మోస్ట్ 12 hours ఆఫ్ మ్యూజిక్, ఆఫ్ విజ్డమ్ షేరింగ్, సజ్జన సాంగత్య అండ్ మెడిటేషన్. మ్యూజిక్, మెడిటేషన్, సజ్జన సాంగత్యం అండ్ విజ్డమ్ షేరింగ్, ఇవన్నీ ఈ మూడితో ఫస్ట్ ఈవెంట్ చేసాం ఆన్ 21st March 2020. అది సార్కి చెప్పాం. సార్, సో ఆ టైంలో సార్ లాక్డౌన్ మెసేజెస్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అందరూ చూడండి, సార్ ఇచ్చింది హిందీ, మేము ఇప్పటి వరకు అన్నీ చేసినవి ఇంగ్లీష్, హిందీ మిక్స్. బికాజ్ మేము అర్థం చేసుకుంటున్నాం మెల్లమెల్లగా అసలు ఏంటి అని. మేమేమో తెలుగు వాళ్ళం, మేము ఉండేది హిందీ ప్రాంతంలో, బట్ ఇంట్లో మాట్లాడేది ఇంగ్లీష్, ఆలోచించేది థాట్స్ వచ్చేవి ఇంగ్లీష్లో. కంఫర్ట్ ఉంటుంది కదా, అది మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కానీ బట్ మా మదర్ టంగ్ ఇంగ్లీష్ లాగే ఉంది. సో ఎట్లా అది ఇది ఎప్పుడైతే ఫస్ట్ ఈవెంట్ చేసామో సార్ అప్పుడు లాక్డౌన్, ఇప్పుడు తెలుగు మన పిఎస్ఎస్ఎం బేసిస్ తెలుగు. సో లాక్డౌన్ సందేశాలు సార్ ఇచ్చేవాళ్ళు. సో అది ఓకే, నేను హిందీలో అయితే లైవ్ ట్రాన్స్లేషన్ చేయలేదు కానీ ఏ రోజు ఎవ్రీ ఆల్టర్నేట్ డే 10 o'clock సార్ కూర్చునే వాళ్ళు, అక్కడ ధ్యానంలో కూర్చోపెట్టి మెసేజెస్ ఇచ్చేవాళ్ళు. నేను అక్కడ స్నానం పోసుకొని నా ఆఫీస్ పని అంతా సైడ్లో పెట్టేసి నేను 10 o'clock ధ్యానం కూర్చొని అలైన్ అయ్యి సార్ ఎట్లా చెప్తారో, నేను చెప్పాను కదా నేను రాసింది కూడా టైపింగ్ చేసేదాన్ని, సార్ అట్లా చెప్పేవాళ్ళు, నేను లైవ్ ట్రాన్స్లేషన్ చేసేదాన్ని ఇన్ ద లైవ్ చాట్. నాకు ఆ టైంలో ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఐ ఫెల్ట్ నేను ట్రాన్స్లో వెళ్ళిపోయేదాన్ని. బికాజ్ ఆ ఒక్కొక్క కాన్సెప్ట్ సార్ చెప్పినది లాస్ట్ దోస్ 100 episodes ఆఫ్ లాక్డౌన్ మెసేజెస్ ఆర్ జెమ్స్. అంటే ఇట్ ఈస్ పర్ల్స్ ఆఫ్ విజ్డమ్. ఎవరైతే దాన్ని గ్రాస్ప్ చేయడం మొదలు పెడతారో, అది వింటారో, దట్ ఇట్ సెల్ఫ్, ద వర్డ్స్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ ఎనర్జీ. సో నేను ఆ టైంలో ట్రాన్స్లేషన్ చేసేదాన్ని. అండ్ మనకి వీడియోస్ మనం అప్పుడు మెల్లమెల్లగా మా ఏవేవైతే ఐడియాస్ ఉండేవో, పుస్తకాలని ఇట్లా చేయొచ్చు. అండ్ పిఎంసి తెలుగు ఆల్రెడీ అంతా బిగ్ బ్రదర్ లాగా అన్ని ప్రెసిడెంట్ సెట్ చేసేసింది. యూ కెన్ డూ లైక్ దిస్, యూ కెన్ డూ లైక్ దిస్. సో వీ హ్యాడ్, మాకు రూమ్ ఉంది ఇంకా ఇంప్రూవైజ్ చేయడానికి. ఏదైతే వీళ్ళు మెల్లమెల్లగా నేర్చుకుంటున్నారో మేము ఆ లెసన్స్ ప్లస్ మా ఓన్ ఎక్స్పీరియన్సెస్ దాంతో యాడ్ చేయగలం. సో అట్లా సార్ లాక్డౌన్ మెసేజెస్, మన స్వాధ్యాయ సెషన్స్ మొదలు పెట్టాము, ఆన్లైన్ ప్రోగ్రామ్స్ మొదలు పెట్టాము. అట్లా నార్త్ ఇండియాలో అంతా ఆల్మోస్ట్ 18 డిజిటల్ ధ్యాన్ యజ్ఞాలు చేసాం మనం లాస్ట్ ఇన్ 2020. సో ఎవ్రీ నార్త్ ఇండియన్ స్టేట్ వాళ్ళు స్పీకర్స్ ప్రెజెంట్ చేసి, వాళ్ళ మాస్టర్స్ ఎవరైతే ప్రచారం చేస్తున్నారో ఆన్లైన్, కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరు కలిపి హోస్ట్ చేస్తూ ఆ ప్రోగ్రామ్ని కోఆర్డినేట్ చేశారు. అండ్ మేమేం చేసేవాళ్ళం, దాన్ని లైవ్ రిలే చేసేవాళ్ళం, జూమ్ టెక్నికల్ సపోర్ట్ చేసేవాళ్ళం, ఈవెంట్ ప్లానింగ్ చేసేవాళ్ళము, అండ్ అన్ని ఫ్లయర్స్, ప్రమోషన్స్, ఇది వాళ్ళకి ట్రైనింగ్. బికాజ్ ఆ టైం పెద్దవాళ్ళకి జూమ్ కూడా తెలియదు. సో ఆ ట్రైనింగ్ పెద్దవాళ్ళతో ఎట్లా పని చేయాలో, మనకన్నా వాళ్ళకి ఓకే, వాళ్ళ టెక్నాలజీ తెలియకపోయినా మనం వాళ్ళని ఎట్లా ఎనేబుల్ చేయొచ్చో, అండ్ దాని ద్వారా మంచి కొత్త ఈజీ సొల్యూషన్స్ తెచ్చుకోవడం, అన్నీ ఎక్స్ప్లోర్ చేసాం. ఇప్పటి వరకు మీ జర్నీ ఎక్కడి వరకు ఎట్లా వచ్చింది, డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో అన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు రైట్ నౌ అసలు పిఎంసి ఆఫీస్ ఎక్కడ ఉంది, దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ గురించి, దాంట్లో ఉన్న డిఫరెంట్ ఫెసిలిటీస్ గురించి మాకు చెప్తారు. సో 2020 ఆగస్ట్ పత్రి సార్ అన్నారు, లవ్ వీ షుడ్ గెట్ ఎన్ ఆఫీస్ అని. సో అప్పటి వరకు కంపెనీ మార్చ్లోనే రిజిస్టర్ అయింది, బట్ ఆపరేషన్స్ మా ఇంట్లో నుంచే నడుస్తున్నాయి. అప్పటి వరకు నేను జాబ్ చేస్తున్నాను. బికాజ్ లాక్డౌన్ ఉంది కాబట్టి నేను రెండు చేయగలను. నాకు అనిపించింది నా పని ఇప్పుడు కార్పొరేట్లో అయిపోయింది, నేను పూర్తిగా పిఎంసీలో పని చేయాలని నేను సార్ చెప్పినప్పుడు సార్ అన్నారు, ఎస్ ఇప్పుడు ఆఫీస్ కూడా తీసుకుందాము అని చెప్పారు. ఆఫీస్ తీసుకుందాము అని అన్నప్పుడు మేము చిన్న రూమ్, ఓకే 3-4 members, మనం మ్యాక్సిమం 5 members ఉంటాం కదా, చిన్న ఆఫీస్ చూద్దాము అని. అప్పుడు మా ఇంట్లో పనిచేసే ఆయన పంకజ్ గారు అని సార్ని హైదరాబాద్లో కలిసినప్పుడు సార్ అతన్ని పిఎంసి తెలుగు ఆఫీస్ చూసి రమ్మన్నారు. అండ్ మా అమ్మగారిని ఎప్పుడైతే మా అమ్మగారు హైదరాబాద్కి వచ్చారు, మా అమ్మగారిని సార్ అన్నారు, మీరు పిఎంసి ఆఫీస్ చూడలేదా? మా అమ్మగారికి చాలా హై ఫీవర్ ఆ రోజు. అండ్ ఐ థింక్
సో మా అమ్మగారు వెళ్ళారు ఆఫీస్కి అండ్ అన్నీ ఒక్కొక్కటి చూస్తూ వచ్చారు. అట్లాగే మా ఇంట్లో పనిచేసే ఆయన పంకజ్ గారు ఆఫీస్కి వెళ్ళి వావ్ ఎంత బాగుంది అని అన్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అడిగారు ఎట్లా ఉందంటే చాలా బాగుంది సార్ అంటే ఆయన చెప్పారు సార్ పత్రి సార్ అన్నారు 6 months కన్నా ఈ త్వరలోనే మనకి దీనికన్నా పెద్ద ఆఫీస్ వస్తుంది ఢిల్లీలో అని అన్నారు. అట్లా అనేసి వదిలేశారు. సో ఎప్పుడైతే మేము ఆఫీస్కి వెతుకుతున్నామో చిన్న స్పేస్ గురించి వెతుకుతున్నామో ఆయన చెప్పారు పత్రి సార్ చెప్పారు మనకి పిఎంసి తెలుగు కన్నా పెద్ద ఆఫీస్ వస్తుంది ఢిల్లీలో అని. సడన్లీ ఆయన వైపు చూసి అరే ముందర చెప్పాలి కదా మనం ఇంకా చిన్న రూమ్ ఆలోచిస్తున్నామని అప్పుడు కంప్లీట్లీ మా ఎనర్జీ షిఫ్ట్ అయిపోయింది. అండ్ షిఫ్ట్ అవుతున్న కొద్దీ ఏ ప్లేస్ అయితే మా గురించి ఆల్రెడీ వెయిటింగ్ ఉందో అది మాకు వచ్చేసింది. సో ఒక పిరమిడ్ మాస్టర్ ద్వారా మాకు ఒక మా ఇంటి పక్కనే ఒక వండర్ఫుల్ బేస్మెంట్ ఆఫీస్ స్పేస్ ఆల్మోస్ట్ 2000 square feet ఆఫీస్ స్పేస్ దొరికింది. ఫ్లాట్ ఏమీ లేదు బట్ అది బేస్మెంట్. ఒక విశాలమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది వెన్ యూ ఎంటర్ దట్ స్పేస్. ఒక లోపలికి వస్తున్న కొద్దీ కేవ్ లోపల వస్తుందని అనిపిస్తుంది బట్ మినిట్ కిందకు వస్తే మీకు అనిపిస్తుంది అది పైన ఇట్ ఈస్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉన్న ఓపెన్నెస్ అండ్ స్పేషియస్నెస్ కనిపిస్తుంది. సో అది ఫ్లాట్లే ఏం లేదు. సో ఇప్పుడు మనం స్టూడియో కట్టాలి కదా, సో మనకు ఆఫీస్ అంటే స్టూడియో కావాలనంటే అప్పుడు మేము మా ఇంజనీరింగ్ మైండ్ అంతా సో దానికి ఫుల్ క్రెడిట్ గోస్ టు అమూల్య, తాన్య అండ్ సాయి హూ బిల్ట్. సో మేము లిటరలీ మీరు ఆఫీస్కి వస్తే మేము ఆ బిల్డింగ్ని బిల్డ్ చేసాం, ఆ స్టూడియోని బిల్డ్ చేసాం. అండ్ ఓకే గ్రీన్ మ్యాట్ స్టూడియోయే కాదు కొంచెం ఇన్నోవేటివ్గా చేద్దాం, ఒకే రూమ్లో చాలా సెట్స్ పెట్టుకోవచ్చు అని మేము అట్లా డిజైనింగ్ చేసాం. సో అట్లా ఫస్ట్ ఆఫీస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ముగ్గురు, సో మై సెల్ఫ్ as a team member, Amulya as the team member and Ravindra అని మనకు పిరమిడ్ మాస్టర్ అతను అట్లా జాయిన్ అయ్యారు. దట్స్ హౌ వీ స్టార్టెడ్. మెల్లమెల్లగా one after the other the team members joined. So the first team member who joined was Ravindra, second was Shubham, another pyramid master. April 2021 ఎప్పుడైతే ఢిల్లీలో మళ్ళీ లాక్డౌన్ పెట్టారో అప్పుడు మా యాక్చువల్ ఫుల్ టైం నాన్ పిఎస్ఎస్ఎం మాస్టర్ జాయిన్ అయ్యారు. ఆయనకి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను బికాజ్ ఆ కోవిడ్ టైంలో ఎప్పుడైతే ఢిల్లీలో ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఆ రెస్ట్రిక్షన్స్ లేకుండా మా ఆఫీస్ ఎట్లా పనిచేసామంటే ఆ టైంలో కోవిడ్ టైంలో కర్ఫ్యూ టైంలో కూడా దట్ పూర్తిగా ఓపెన్నెస్తో అంటే వస్తే వస్తారు వీఆర్ ఇన్ ఫుల్ ట్రస్ట్, వీ హ్యావ్ సరెండర్ టు ద యూనివర్స్ స్టేట్లో అప్పుడు పనిచేసాము. So that is how it started the journey, one step after the other. And today I can say very proudly that we are almost 25 team members. ఎప్పుడైతే మనం పనిచేస్తున్నామో ఎవరైతే పూర్తిగా అండ్ దాంట్లో all of them, majority, all if I can say other than one team member, అందరూ పిఎస్ఎస్ఎంని తెలుసుకోవడానికి వాళ్ళ ధ్యాన అనుభవాలు ఆర్ పిఎంసి హిందీని తెలుసుకొని వాళ్ళ కంపెనీ జాయిన్ అయ్యారు ఫర్ దేర్ ఓన్ స్పిరిచువల్ గ్రోత్. వాళ్ళు కొన్ని మెంబర్స్ నాన్ వెజిటేరియన్స్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు జాయిన్ చేసి వాళ్ళు తాను అనుభవాలు తెలుసుకుంటూ కొద్దీ వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయిపోయి టుడే ఐ కెన్ సే వెరీ వెరీ హ్యాపీలీ దట్ వాళ్ళు పూర్తిగా డెడికేటెడ్గా పిఎస్ఎస్ఎంని తెలుసుకోవడానికి ఒక తపన పెట్టుకుంటూ వాళ్ళు పిఎంసి హిందీలో పనిచేస్తున్నారు. అమేజింగ్. ఇప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది ధ్యాన ప్రచారం చేయాలి కానీ ఎట్లా ఏ మీన్స్తో చేయాలనేది తెలీదు. ఒక్కొక్కసారి డిపెండ్స్ అపాన్ వాళ్ళు ఉన్న ప్లేస్ అవ్వచ్చు, సర్కమ్స్టాన్సెస్ అవ్వచ్చు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ధ్యాన ప్రచారం చెయ్యాలి అని అంటే మీకేది తెలుసో దాని నుంచి మొదలు పెట్టండి. నా ఓన్ జర్నీలో నాకు రాయడం ఇష్టం, నేను రాయగలుగుతున్నాను కాబట్టి నేను రాయడం మొదలుపెట్టాను. స్టార్ట్ విత్ మీ నేబర్, మీ ఫ్యామిలీ మెంబర్స్తో. ఫోర్స్ చేయకండి. మీ పిల్లలంటే మా పేరెంట్స్ నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు కాబట్టి నేను న్యాచురలీ వచ్చాను. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ నేబర్స్తో మీరు స్టార్ట్ చేయండి. మీరు ధ్యానం నేర్పించాలి అని అంటే ఒకసారి చెప్పగలుగుతారు బట్ మీరు పిఎంసి నుంచి ఒక్కొక్క వీడియో వాళ్ళకి ఏదైతే అవసరమో, ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి పిఎంసిలో ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎవరికైతే ఆ హెల్త్ హీల్ అయిందో ఆ వీడియో వాళ్ళకి పంపించడం. మీకు తెలుసు ఓకే వాళ్ళకి ఎవరైనా పుస్తకాలు చదవలేరు, వాళ్ళకి మన స్వాధ్యాయ యోగం నుంచి ఒక వీడియో పెట్టి వాళ్ళకి వీడియో లింక్ పెట్టడం. మనకి యూట్యూబ్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మీకు పూర్తిగా ప్రస్తుతానికి మీరు కొత్తగా రా ఉండకపోవచ్చు,
ధ్యానానికి. మీకు మేబీ ఆ సబ్జెక్ట్ పూర్తిగా తెలియలేదు, బట్ పిఎంసీలో అవన్నీ ఉన్నాయి. మీరు వాళ్ళకి ధ్యానం నేర్పించి వాళ్ళకి లింక్ చూపించి, ఓకే పొద్దున్న ఈ సమయం టు ఈ సమయం, ఈ సమయం టు ఈ సమయం ధ్యానం నడుస్తుంది పిఎంసీ ఛానల్లో. పిఎంసీ ఛానల్ చూడండి. మీకు ఓకే నువ్వు పుస్తకాలు చదవలేవా, ఓకే పర్వాలేదు, మన ఛానల్లో అన్ని పుస్తకాలు జ్ఞానం ఉంది, వచ్చి చదువు, అది తీసుకో. నాకు డౌట్లు ఉన్నాయి, ధ్యానంలో ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది. మీకు మేబీ దాని ఆన్సర్ తెలీదు, బట్ పిఎంసీలో ఆన్సర్ ఉంటుంది. మనకి పిఎంసీ కన్నడలో ఉంది, హిందీలో ఉంది, తెలుగులో ఉంది, తమిళ్లో ఉంది, బెంగాలీలో ఉంది, ఒడియాలో ఉంది. మీకు ఏ లాంగ్వేజ్లో మీరు ప్రచారం చేయదలుచుకున్నారు ఆ లాంగ్వేజ్లో ఆల్రెడీ ఒక పిఎంసీ ఉంది. సో మీరు తెలుగు వాళ్ళు నార్త్ ఇండియాలో ఉంటున్నారు, మీకు పూర్తిగా మేబీ హిందీ రాదు, బట్ మీరు ధ్యాన ప్రచారం చేద్దాం అనుకుంటున్నారు, పిఎంసీ హిందీ లింక్స్ పంపించండి. యూఆర్ ఇంగ్లీష్ స్పీకింగ్ పర్సన్, యూ డోంట్ నో హౌ టు స్పీక్ తెలుగు ఆర్ కన్నడ ఆర్ తమిళ్, యూ వాంట్ టు ప్రమోట్, యూ వాంట్ టు టీచ్ మెడిటేషన్, ఈ లింక్స్ పంపించండి, సెండ్ దోస్ లింక్స్. సో మీకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉన్నది పిఎంసీ. మీ సెల్ఫ్ గ్రోత్కి కూడా ఉంది పిఎంసీ, మీ ధ్యాన ప్రచారంకి సపోర్ట్ ఉంది కూడా పిఎంసీ. ఎస్, అమేజింగ్, ఈ వ్యూ బాగుంది. అండ్ లాస్ట్లీ, మీరు పిఎంసీ హిందీలో మేనేజింగ్ డైరెక్టర్గా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కదా, ఈ కంప్లీట్ జర్నీలో మీరు నేర్చుకున్న ఫ్యూ థింగ్స్ మాకు షేర్ చేస్తారు. ఎప్పుడైతే మనం ఒకళ్ళకి నేను సేవ చేసుకుంటున్నాను అనుకుంటానో, నేను ఒక వరకే నేను గ్రో అయ్యాను. ఎప్పుడైతే నేను నా డ్యూటీ చేస్తున్నాను అనుకున్నాను, నా పర్పస్ని జీవిస్తున్నాను అనుకున్నాను, నేను పూర్తిగా ఆ పనిలో లీనం అయిపోయాను. మీలో నాలో అంతరం లేదు, నేను ఎవరికి సేవ చేయట్లేదు. ఐఎమ్ వర్కింగ్ త్రూ విత్ ఎవ్రీ వన్. నేను నా పని 100% చేస్తాను, మీరు మీ పని 100% చేస్తున్నారు. సో ఒక యాక్సెప్టెన్స్, ఏదైతే స్పిరిచువల్ కాన్సెప్ట్స్ మనం చదువుకుంటామో దాన్ని పూర్తిగా ప్రాక్టికల్ అనుభవము పిఎంసీ హిందీ ద్వారా మేము పొందుతున్నాము. ఒక గ్రూప్ కాన్షియస్నెస్లో ఎట్లా పనిచేయాలి, మనం అందరినీ కలుపుతూ ఎట్లా మనం ముందరికి వెళ్ళగలుగుతాము, మానవ మధురం అవమానం మధురం రెండింటినీ సమానంగా ఎట్లా చూసుకోవాలో, సాక్షిభావంగా అన్నీ, బికాజ్ మీకు కొన్ని నచ్చచ్చు, నాకు కొన్ని నచ్చచ్చు, రెండింటిని కలిసి ఎట్లా మనం పనిచేయగలుగుతాము. ఒక షూటింగ్ చేసేటప్పుడు, ఒక ఫైనలీ ఒక కాంటెంట్ వెళ్ళేటప్పుడు పర్ఫెక్ట్. పత్రి సార్ అంటారు, క్రికెట్ క్రికెట్ ఈస్ ద బెస్ట్ స్పోర్ట్, మీడియా ఈస్ ద బెస్ట్ వే టు లెర్న్ గ్రూప్ కాన్షియస్నెస్. బికాస్ ఒక్కొక్కటి, ఒక ఎడిటర్ నుంచి లైట్, సౌండ్, సెట్, యాంకర్, స్పీకర్, ఎక్విప్మెంట్, అన్నీ, ఎవ్రీథింగ్ స్టార్ట్ టు ఎండ్ ఒక బ్యూటిఫుల్ సింఫనీ క్రియేట్ చేస్తుంది. సో ఒకళ్ళు ఎవరు ఇండిపెండెంట్లీ ఎగ్జిస్ట్ అవ్వలేరు, అన్ని కలిపి ఒక బ్యూటిఫుల్ సాంగ్ క్రియేట్ అవుతుంది, ఒక బ్యూటిఫుల్ స్టోరీ క్రియేట్ అవుతుంది. సో ఆ బ్యూటీని ఎంజాయ్ చేయడానికి పిఎంసీ హిందీ ఒక మాధ్యమం అయింది నాకు. ఇది అన్నీ తెలుసుకొని మనం నేచర్లో, ప్రకృతిలో మనం చూస్తాము, వావ్ ఎంత బాగుంది అని. బట్ రోజు ఆఫీస్కి వెళ్ళి అందరినీ పర్ఫెక్ట్గా వాళ్ళ రోల్ పూర్తిగా వాళ్ళు నిర్వహిస్తున్నారు అని చూసేటప్పుడు ఒక సాక్షిగా ఫుల్ బ్లిస్ఫుల్ స్టేట్లో ఉంటాం. ఎస్, అమేజింగ్. సో లాస్ట్ మాకు పిఎంసీ హిందీతో మీరు ఇచ్చే మెసేజ్. అన్ని పిఎంసీస్ది ఒకే మెసేజ్, ఇంటింటికి సత్య దర్శనం. పిఎంసీ హిందీకి కూడా అదే, ఘర్ ఘర్ మే సత్య కా దర్శన్. ఇంటింటికి సత్యం వెళ్ళాలి. ఇంటింటికి సత్యం ఏంటి వెళ్ళాలి అని అంటే, మనం శరీరం కాదు, ఆత్మ. ఈ ఆత్మస్థితిలో జీవించినప్పుడు ఆ పరమానందం స్థితి పొందగలుగుతాం. సో పిఎంసీ హిందీస్ విజన్ ఇస్ ఇంటింటికి సత్య దర్శనం చేయించడం. ఎస్, అమేజింగ్, అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్యూటిఫుల్గా మీ జర్నీ, మీ ఫ్యామిలీ యొక్క జర్నీ అండ్ మీ కొలీగ్స్ది అందరిది కలిపి పిఎంసీ హిందీ ఎలా స్థాపించారు సార్ ఒక గైడెన్స్తో, అండ్ అది అందరికీ ఇప్పుడు ఎట్లా ఉపయోగపడుతుంది డిఫరెంట్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్తో అంటూ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఈరోజు పిఎంసీ హిందీ గురించి మనం ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. అసలు ఇది ఎందుకు స్థాపించబడింది, ఇది స్థాపించబడటానికి ఎంత బ్యూటిఫుల్ జర్నీ అనేది ఏర్పడింది, అసలుకి దానికోసం కావాల్సిన లెసన్స్, ట్రైనింగ్, ఎవ్రీథింగ్ ఆల్రెడీ దాంట్లో ఉన్న వర్క్ చేసిన ఎంప్లాయీస్కి ఎంతో ముందుగానే వాళ్ళ ఒక లైఫ్ జర్నీలో అన్నీ నేర్చుకున్నారు. అంత బాగా యూనివర్స్, పత్రి గారు ఒక గైడెన్స్ ఎంతో బ్యూటిఫుల్గా వాళ్ళ పాత్కి అలైన్ అయి ఉండి ఇప్పుడు అక్కడ నార్త్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సత్యం అనేది అందాలి అంటే ఎంతో బాగా కృషితో ముందుకు వర్క్ చేస్తూ వెళ్తున్నారు.
పిఎంసి హిందీకి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు అలేఖ్య గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక మంచి మాట సెగ్మెంట్లో ఒక చిన్న మాట తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుందామండి. జనరల్ బోగీలో వెళ్ళిన, ఫస్ట్ క్లాస్లో ప్రయాణించిన, స్టేషన్ రాగానే ఒకేసారి దిగిపోతాం. అలాగే పక్కన ఎంతమంది ఉన్నా, ఎంత సంపద ఉన్నా ఏంటండి, 30 లక్షల కారు అయినా సరే, 3000 సైకిల్ అయినా రోడ్డు ఒకటే కదా. 10 అంతస్తుల మేడైనా, పూరి గుడిసైనా వదిలేసిపోవాల్సిందే. ఇద్దరు కొట్టుకుంటే ఒక్కరే గెలుస్తారు, రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు. ఐకమత్యం అంటే మనం కుక్క మీద రాయి విసిరితే కుక్క పారిపోతుంది. అదే తేనె తొట్టి మీద కానీ విసిరామనుకోండి, మనమే పారిపోవాలి. దేవుడి కోసం తీర్థాలు పుణ్యక్షేత్రాలంటూ తిరుగుతారు, ఆయన ఎక్కడో లేడు. శ్వాస తీసుకుంటూ సృష్టితో మనం వేసుకున్నటువంటి లంకెలోనే ఉన్నాడు. కష్టం వస్తే భగవంతుడిని కొలుస్తావు, ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని ఘోరంత చేసి సులువుగా దాటే శక్తి నీకు ఇస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే నీకు గొడుగు పట్టి కాపాడుతాడు. ఈ సత్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతాయి, జ్ఞానం కలిగే కొద్దీ తన పరపర భేదాలు తొలగిపోతాయి. పుండు మానితే పొలుసు అదే పోతుంది, పుండు మానకుండా పొలుసు పీకేస్తే పుండు తీవ్రమై రక్తం కారుతుంది. అలాగే జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి, ఆత్రత పడితే లాభం లేదు. సముద్రం అంత సమస్య వచ్చిందని దిగులు పడకు, ఆకాశం అంత అవకాశం కూడా ఉంది. తలెత్తి ముందుకు చూడు. నీపై నీకు నమ్మకం కావాలి, నీపై నమ్మకం నీకు బలం, నీపై అపనమ్మకం అవతల వారికి బలం. నీ బలం ఎవరికీ తెలియకపోయినా నువ్వు బ్రతికేయవచ్చు, కానీ నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు, నిన్నుగా బ్రతకనివ్వరు. మరణం ఎంతో మధురమైనది, ఒక్కసారి గనక దాన్ని కలిసిన వారు అసలు వదిలిపెట్టలేరు. ప్రకృతికి కూడా అదంటే ఎంతో పక్షపాతం. ప్రాణం పోయిన జీవుల్ని నీళ్లలో తేలుస్తుంది, ప్రాణమున్న జీవుల్ని నీళ్లలో ముంచుతుంది. నీ పరిసరాలను ఎంత శుభ్రంగా ఉంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు. కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచుకో. వెంటరాని ఇంటిని ఒంటిని రోజు కడుగుతావు, మరి నీ వెంట వచ్చే మనసుని ఎప్పుడు కడుగుతావు? అందుకే ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఆ మలినాన్ని కడిగేయాలి. నిజాయితీ పరులు సింహం లాంటి వాళ్ళు. సింహం కూర్చోవటానికి ఇంకా సింహాసనం ఎందుకు? అది ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీ పరులకు గుంపు అక్కర్లేదు. ముని, మహర్షి, తపస్వి, యోగి వీరు వేరువేరు. మౌనంగా ఉండేవాడు ముని, నియమ నిష్టలతో తప్పింప చేసుకునేవాడు తపస్వి, అతీంద్రియ శక్తుల్ని ఆకలింపు చేసుకున్నవాడు ఋషి, ధ్యానంలో మునిగి ఉండేవాడు యోగి. పండు తింటే అరిగిపోతుంది, తినకపోతే ఎండిపోతుంది. అలాగే జీవితం కూడా నువ్వు ఖుషీగా గడిపినా భయపడుతూ గడిపినా కరిగిపోతూనే ఉంటుంది. ఇప్పటిదాకా ఇతరుల కోసమే నా వాళ్ళు అనుకుంటూ బ్రతికేశావు. ఇప్పటికైనా ఆరోగ్యంగా ఆనందంగా నీ కోసం నువ్వు బ్రతుకు. నువ్వు నా వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళు తన తర్వాత వాళ్ళ కోసమే బ్రతుకుతారు. నీకంటూ ఎవరూ ఉండరు, ఏమీ మిగలదు కూడా. అర్థం చేసుకుంటే పుట్టిన దగ్గర నుంచి పోయేందుకే మన ప్రయాణం. ఈ మాత్రం దానికి పుట్టటం ఎందుకో తెలియదు, అది తెలుసుకోవటంలోనే ఉంది కిటుకంతా. అందుకే ఈ జీవితం అంతా మన మరణం దగ్గర పడితేనే మహాసత్యాలు బోధపడతాయి. పని చేయటానికి పని మనిషి దొరుకుతుంది,
వంట చేయటానికి వంటవాళ్ళు దొరుకుతారు. రోగం వస్తే నీ బదులు భరించడానికి ఎవ్వరు దొరకదు. వస్తువు పోతే దొరకొచ్చు, జీవితం పోతే మళ్ళీ దొరకదు. తెరపడే రోజు ఏం తెలిసినా ప్రయోజనం ఏంటి? అందుకే మానవులుగా బ్రతకటం కన్నా మానవత్వంతో బ్రతకటం చాలా మిన్న. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం. ఇది ఈనాటి కార్యక్రమం. ఈరోజు మనకి పిఎంసి హిందీ ఒక జర్నీ గురించి మనతో అందరితో షేర్ చేసినారు దాని ఒక మేనేజింగ్ డైరెక్టర్ అలేఖ్య గారు. అసలు పిఎంసి హిందీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అది ఎట్లా స్థాపించబడింది, దాని ఒక ఫ్యూచర్ గోల్ ఏంటి అంటే ఎంతో బాగా మనందరికీ షేర్ చేశారు. మరి ఒక మంచి మాటతో మనందరినీ ప్రసన్నించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కల్లం రామిరెడ్డి గారు. రేపు మరొక గెస్ట్తో మరెన్నో విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.